చాలామంది అనుకుంటారు ఒక వీడియో ఫస్ట్ వీడియో అప్లోడ్ చేశాను కదా, ఇలాంటి బ్రాస్ ఐటమ్స్ క్లీన్ చేసేటప్పుడు ఇలా హాట్ వాటర్లో పెట్టేసి పక్కనే పీతాంబరం అని ఒకటి పెట్టుకొని, పీతాంబరం కాదు సబీనా పౌడరు ప్లస్ ఇలా మన డిష్ వాష్ లిక్విడ్, అలాగే కూల్ వాటర్. ఇది సెకండ్ పార్ట్. ఫస్ట్ వీడియో ఆల్రెడీ చేసి పెట్టాను, అది అప్లోడ్ చేస్తాను. అలాగే ఆ వీడియోతో పాటు ఇది సెకండ్ వీడియో. నేను ఎలా క్లీన్ చేస్తున్నాను అనేది కూడా నేను మీకు వీడియో చూపిస్తున్నాను. చూడండి, ఇలా దేవుడికి సంబంధించిన ప్లేట్లోనే పెట్టుకొని ఇలా హాట్ వాటర్లో మిగిలిపోయిన లెమన్స్ వేసి వాటర్ వేసి బాయిల్ చేసి దాంట్లో పెట్టేసి ఆల్రెడీ చూడండి సగం దాకా క్లీన్ అయిపోయింది. ఎందుకంటే ఆ జిడ్డు ఉండకూడదు అనేది ఈ లిక్విడ్, ఈ పౌడరు, ఈ బ్రష్ చేసి వాష్ చేస్తున్నాను. చాలామంది అనుకోవచ్చు టూత్ బ్రష్తో ఎందుకు క్లీన్ చేస్తున్నారని. సో నేను చెప్తున్నాను ఏంటంటే, కొంతమందికి ఈ సోప్స్, ఈ లిక్విడ్స్ హ్యాండ్ని చాలా హార్ష్, అంటే పైన స్కిన్ పీల్ అయిపోతూ మంట పెడుతూ ఉంటుంది. సో మై ఫ్రెండ్స్, చాలా వరకు కొన్ని టిప్స్ చాలామంది షేర్ చేశారు, కానీ నేను ప్రత్యక్షంగా మీకు కొన్ని టిప్స్ చూపిస్తాను. ఇలాంటి బ్రాస్ ఐటమ్స్ ఏవైనా, ఇలా మాణిక్యాలు, అంటే ఇన్ తెలంగాణ సమ్ పీపుల్ దే విల్ సే దిస్ మాణిక్యాలు, మేమైతే రాయలసీమ సైడ్ ప్రమిదలు ఆర్ దీపాలు అంటాం. సో ఇవి చాలా జిడ్డుగా ఉన్నప్పుడు, సో ఆల్రెడీ నేను క్లీన్ చేశాను, సో ఇది చూస్తే తెలుస్తుంది మీకు. సో అలా ఉన్నప్పుడు మనం వాడి పక్కకు పెట్టేసిన లెమన్ ఉంటుంది కదా, అవి కొంచెం హాట్ వాటర్లో బాయిల్ చేసి వీటితో రుద్దేసి, కొంచెం సర్ఫ్ వేసి ఇది వేసి రుద్దేసి ఆ హాట్ వాటర్లో వీటిని డిప్ చేసి 1 to 2 minutes ఉండి మళ్ళీ కూల్ వాటర్లో రుద్దితే, అలాంగ్ విత్ దిస్ దీన్ని ఏమంటారు, సబీనా పౌడర్ అంటారు. ఈ సబీనా పౌడర్తో నీట్గా రుద్దితే ప్రమిదలు చాలా. చూడండి ఫ్రెండ్స్, ఇంకొక స్మాల్ టిప్ ఏంటంటే, మనం ఇందాకైతే మాణిక్యాలకి లెమన్ వాటర్ బాయిల్ చేసుకున్నాం కదా, దాంట్లో కొంచెం కోకోనట్ ఆయిల్, కొంచెం సర్ఫ్, కొంచెం రాళ్ళు వేసి నేను ఇప్పుడు చూపిస్తాను మీకు. రైట్, ఇలాంటి డోర్స్ పైన డస్ట్ని క్లీన్ చేసుకోవడానికి చాలా వరకు యూజ్ అవుతుంది. అట్ ది సేమ్ టైం లెమన్ వాడడం వల్ల ఏమవుతుందంటే, డోర్స్కి చెదలు పట్టకుండా, ఏమైనా పురుగులు ఉండకుండా నీట్గా మెయింటైన్ చేయొచ్చు. సో అది ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.